ప్రయత్నించకండి ఊరికే. ఎందుకంటే ఇది మా ఇద్దరి జీవితాలకు ముడిపడి ఉంది. ఉత్తగా ఒక 2 ప్రాణాలని సభ్య సమాజం కోల్పోదని అనుకుంటున్నాం. ఓకే. మీరు ఎలా హ్యాపీగా ఉండాలనుకుంటే అలా హ్యాపీగా ఉండొచ్చు. మీరు ప్రజల్ని, తల్లిదండ్రులని మోసం చేయనంత వరకు అఫ్‌కోర్స్ తల్లిదండ్రులు కూడా వాళ్ళ బాధ తల్లిదండ్రులు అంగీకరించారంటున్నారు కాబట్టి. నాకు మీ తల్లిదండ్రులు బాధపడతారని అంగీకరించారు. తెలిసుండుంటే వేరే బట్ విధంగా నేను అనుండేవాడిని. కానీ మీ పేరెంట్స్ అంగీకరించారు అని అంటున్నావు కాబట్టి ఓకే. నేను ఆ యాంగిల్‌లో తీసుకోవట్లేదు. లేదంటే కొంచెం నేను క్రాస్ క్వెషన్ చేసుండేవాడిని. మీ తల్లిదండ్రులను ఏడిపిస్తున్నావా అని శ్రీవర్షిణిని కొంచెం నేను క్రాస్ క్వెషన్ చేసుండేవాడిని. బట్ నువ్వు చెప్పేది ఏంటంటే మా తల్లిదండ్రులు అంగీకరించారని చెప్తున్నావు. సో అంతిమంగా ఎవరు ఎలా హ్యాపీగా ఉంటారు ఎదుటి వాళ్ళని మోసం చేయకుండా అనేది మనకి మరేంటి మీ అత్తమ్మ మామగారిని అఘోరి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేది ఏమైనా ఉందా? వాళ్ళని చూసేది ఏమైనా ఉందా? ఆశీర్వాదం తీసుకునేది ఏమైనా ఉందా? యా డెఫినెట్లీ వెళ్ళాము. ఆశీర్వాదం తీసుకున్నది మా కోడలు ఇంట్లో కోడలని పిలిచారు. తీసుకున్న 4గో రోజు ఏమో వెళ్ళాము, ఆశీర్వాదం తీసుకున్నాము. అత్తయ్య మావయ్య అని పిలిచాను, వాళ్ళు కూడా చక్కగా చాలా బాగా చూసుకున్నారు. ఇంకా తల్లి అని పిలుస్తుంది మా అత్తమ్మ నన్ను. పార్వతి లాంటి కోడలు మాకు వచ్చిందని అన్నారా ఏంటి? అంటే జనరల్ గా మహాలక్ష్మి లాంటి కోడలు వచ్చింది అంటారు కదా. తల్లి అని పిలుస్తాను చెప్పి తల్లి అని పిలుస్తారు. మావయ్య కూడా అంతే పిలుస్తారు. నిన్ను తల్లి అని పిలిచారు. వాళ్ళైతే చాలా హ్యాపీ అండ్ తోడు దొరికింది నీకు కూడా, నీకంటూ ఒకళ్ళు ఉన్నారు నిన్ను చూసుకోవడానికి అని చెప్పని వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే. ఎప్పుడైనా అఘోరి దగ్గర ఐ మీన్ మామూలు లైఫ్లో ఉన్నప్పుడు సరదాగా డాన్స్ పాటలో పాడతాం కదా, ఏంటంటే ఏంటమ్మా ఏంటంటే మెయిన్ ఏంటంటే మా క్యాస్ట్ కూడా సేమ్. ఆహా, ఫీలింగ్ ఉందా ఏంటి? క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? లేదు, అలా ఏం లేదు. అలాంటి ఏం లేదు. అంటే రివీల్ చేసుకున్నది అంటే కలిసాము అనుకోకుండా, మనకి పెళ్లి అయ్యింది అనుకోకుండా, సేమ్ క్యాస్ట్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే మేబీ మేము గత జన్మలో నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో. అన్ని కలిసి వస్తున్నాయి. ఇంకా అందుకే 2 సార్లు విడగొట్టినా మూడోసారి మూడోసారి బంధం ఇలాగే స్ట్రాంగ్ గా ఉంటది. ఇంకా ఎప్పుడు విడిపోదు. ఎంతమంది వచ్చినా కూడా ఇలాగే. ఏదైతే అసలు ఆ చెయ్యి ఇలా పెట్టండి, ఆ కలర్కి ఏమన్నా మ్యాచ్ ఉందా? అఘోరి అనిపించట్లేదా మీకు? అంత అందమైన అమ్మాయిని తీసుకొస్తాను, ఆ కలర్కి ఏమన్నా మ్యాచ్ అవ్వట్లేదని అనిపించట్లేదా? అలాంటివి మాకేముండయి. నేను బూడిద రాసుకుంటే ఈమె కంటే అందంగా ఉంటాను. ఓకేనా? బూడిద రాసుకుంటా తెల్లగా ఉంటాం కదా, చితాభస్మం కదా. మమ్మల్ని ఎవరన్నా విడదీయడానికో మా మధ్యలోకి వచ్చి ఇంకా చాలా స్ట్రాంగ్ ఒత్తిడి బాగా ఎక్కువ అయిపోతే ఈ 2 చేతులు ఎలాగైతే కలిసిపోయాయో ఇలాగే ఈ దేహాలను వదిలేసే అంతవరకు స్థితి తేకండి. మాకు హ్యాపీగా ఉంటాము. ఓకేనా? తెలుగు రాష్ట్రాలలోకి రాకపోయినా మాకేమో అంత ఇదేం కాదు. యావత్ దేశంలో బహుశా అర్థం చేసుకుంటారేమో. అంటే మీరు మోసం చేయడం లేదు, మీరు ఫేక్ కాదు అన్న తర్వాత బహుశా అర్థం చేసుకునే వాళ్ళు పెరిగే అవకాశం ఉంటుందేమో. అంటే మీరు ఎక్కడో నచ్చలేదు కాదు. అంటే అఘోరి నేను ఏమంటానంటే మీరు చేసిన వాటిలో ఎక్కడో డిస్కనెక్ట్ అయ్యారు జనాలకి. అంటే కొంచెం గొడవ పడటం, ఆందోళన చేయడం. ఇప్పుడు మీరు నవ్వుతూ ఉన్నట్టుగా ఇంతకుముందు ఎక్కడ లేరు. అది ఎలాగంటే నానా, నేను వచ్చిన ప్రదేశం నుండి వచ్చాను. నేను అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. అప్పటికిప్పటికి మాట తీరు మారింది. ఎవ్రీథింగ్ చేంజెస్ వచ్చాయి. ఆల్రెడీ చూస్తుంటారు మీరు. ఎందుకంటే సభ్య సమాజంలోకి వచ్చినప్పుడు మనం కూడా కొన్ని మారాల్సి వస్తుందని వాటిని అంటే ఏది పోరాటం ఆపలే కానీ కొద్దిగా ఎక్కడెక్కడ ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి ఇవి నేర్చుకున్నాను. చాలా మంది గైడ్ లైన్స్ చేశారు, చాలా మంది గైడ్ చేశారు నన్ను. చాలా మంది సాములు గైడ్ చేశారు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు గైడ్ చేశారు. ఇలా కాదమ్మా, ఇలా వెళ్ళాలి, ఇలా అని. చాలా మంది భక్తులు అయితే ఇంకా అమ్మ అది కాదమ్మా, ఇక్కడ ఇలా మాట్లాడాలి, ఇలా ప్రవర్తించాలి, ఇక్కడ ఇలా పోరాడాలి. ఎందుకంటే సభ్య సమాజంలో నార్మల్ వాళ్ళు బతికినట్టు మేము బతికి రాలే కదా. సడన్ గా వచ్చేవరకు ఆ కోణంలో అలా వెళ్ళిపోయింది. గత 4 months నుండి మొన్న ఎప్పుడు నేను మళ్ళీ వెళ్ళినా కదా, ఒక 1 month 1.5 month కిందట ఎక్కడైతే నేను మళ్ళీ దర్గా గురించి మాట్లాడానో అక్కడ అవేర్నెస్ వచ్చిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ నేను ఒక్క కాంట్రవర్సీకి కూడా వెళ్ళలేదు. ఇంకా సామరస్యంగా వెళ్తున్నాను. ఎన్నో అనాథాశ్రమాలకు వెళ్ళాను, అన్నదానాలకు నా వంతుగా నేను చేశాను.
అలా ఇంకా నాకు తోచిన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నో కాంట్రవర్సీస్ అని ఫిక్స్ అయిపోయాను. ఏ కాంట్రవర్సీలకు నేను దిగను, నాకు వద్దు కూడా. ఇంకోటి ఏంటంటే మీరు అడిగారు కదా పోలీసులతో గొడవ పెట్టుకుని భక్తులతో గొడవ పెట్టుకు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నారు అని. ఈ గొడవ అనేది ఎందుకు వస్తుంది అంటే ఒక చోట ఆగి ప్రశాంతంగా తిందాము, ఒక ముద్ద అనేది హ్యాపీగా ఒక చోట ఆగి తిందాము, డ్రైవింగ్ చేసి ఉంటారు కదా చక్కగా తినేసి పడుకుందాము అని చెప్పి థాట్ లో ఆగి తింటారు, మంచిగా రెస్ట్ తీసుకుంటారు. అదే తినే టైంలో రెస్ట్ తీసుకునే టైంలో వచ్చి అద్దాలు కొట్టి డిస్టర్బ్ చేస్తారు. లేదు నాన్న తింటున్నా రెస్ట్ తీసుకుంటున్నాను, నేను 2 hours ఇక్కడే ఉంటాను, తర్వాత వచ్చి మాట్లాడండి అంటే ఒక్క సెల్ఫీ అని చెప్పి ఇబ్బంది పెడతారు. ఈమె ఏమంటుందంటే నన్ను ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్, తినేటప్పుడైనా కానీ ఈవెన్ మూత్రానికి వెళ్ళేటప్పుడు కూడా వదిలిపెట్టట్లేదు అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా కొంతమంది అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నపిల్లని మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదేమో, చిన్నపిల్లని నాకే అర్థమైంది ఆ విషయం, నేనే దగ్గరుండి చూశాను ఆ బాధ అనేది ఎలా ఉంటది అనేది. ఇప్పుడు చూసే భక్తులు మీరు కూడా ఎంతో మంది అర్థం చేసుకుంటారు అని చెప్పని తను తప్పేం లేదు అని అనుకుంటారని చెప్పి నేను ఊహిస్తున్నాను. అదే బహుశా అర్థం చేసుకున్నారు. ఒకసారి నేను పోల్ అయితే చూద్దాం ఎంతమంది అర్థం చేసుకున్నారు చూద్దాం. ఒక పోల్ పెట్టాం కానీ 88% మంది పెళ్లికి సపోర్ట్ చేయట్లేదు, 12% మంది చేస్తున్నామని చెప్పారు. కానీ 88% కాదండి, 88 మందిలో ఒక 12% అయితే సపోర్ట్ ఉన్నారా మాకు? 12% సపోర్ట్ నేను ఇందాక అదే అన్నగాను. ఏకంగా 8,000 ఓట్లు వచ్చాయి. నేనేమంటున్నాను, ఇందాక నేను అదే చెప్పాను కదా, ఎక్కడ ఒక చోట కూర్చుంటే ఇలాంటి పోలింగ్స్ పెట్టినా సరే 100కి 100 వచ్చేస్తాయి. ఒక చోట కూర్చొని ఇలాంటి నేను చేసుకుంటూ వెళ్ళిపోతాయి. తిరుగుతున్నా కదా, నేను అక్కడక్కడ దాడులు కూడా చేశాను కదా, అవే చూస్తున్నారు తప్ప వేరే ఎందుకు పోరాడుతుంది ఏంది నిజమా కాదనే ఆలోచించే అంత వాళ్ళకు జ్ఞానము లేదు, అంత టైం లేనట్టున్నది. ఓన్లీ మెసేజ్లు పెట్టి ఈ పోల్ని లేపడం వరకే టైం ఉన్నది వాళ్ళకు, అంతవరకే టైం ఉంది వాళ్ళకు. ఓకే అగోరి, నేను ఒకటి అడుగుతాను, ఇది పర్సనల్. మీ ఏజ్ 27 ఏళ్ళు కదా, ఇప్పుడు మీరు ఆమెను పెళ్లి చేసుకున్నారు, మీరు అమ్మాయిగా మారిపోయారు, ఇప్పుడు మళ్ళీ మగాడిగా మారాలని అనిపిస్తుందా? చీ అస్సలు ఒక్కసారి త్యాగం చేసిందని మళ్ళీ వెనక్కి అడిగే ప్రసక్తి నేనే ఊరుకోనండి. ఇప్పుడు ఎంతైతే ఇంతే హ్యాపీగా ఉండాలి. చేంజెస్ అనేవి అసలు ఆయన మారతానంటే నువ్వు కూడా ఊరుకోవా? నా అస్సలు ఊరుకోను. ఎందుకంటే వైఫ్ కదా, సర్వసం హక్కు కూడా ఉంటది కదా. ఇప్పుడు ఈ రూపాన్ని చూసి నా జెన్యునిటీని చూసి నేనేంటో అర్థం చేసుకున్నది కాబట్టి మ్యారేజ్ చేసుకున్నా. అదే పురుషుడు అయింది కదా అని చెప్పాను నువ్వు అబ్బాయిగా మారిపో అని నేను అనను. తనకి ఆలోచన రాదు, అసలు ఆలోచనే లేదు. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాం అంతే. ఎవరికో కొంతమందికి వస్తుంది కదా, అలాంటి ఆలోచనలు లేవు అవన్నీ. అసలు అది వేస్ట్, ఇంకా ఆ క్వశ్చన్ ఇంకా నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. సో లేదు, మీరిద్దరు ఇలాగే ఉంటారు. ఓకే, ప్రభాస్తో పాటు ఇంకెవరు ఇష్టం నీకు వర్షిని? ఇంకే హీరోలు ఇష్టం? హీరోస్ లో ఇంకెవరు ఇష్టం లేరు, ప్రభాస్ ఓన్లీ. అంతేనా? అంటే ఎందుకు ప్రభాస్? ఏ సినిమా నుంచి ఇష్టం ప్రభాస్? వర్షం మూవీ నుంచి ఇష్టం. వర్షం మూవీ నచ్చిందా బాగా? అప్పుడు చాలా బాగా. బహుశా వర్షం మూవీ రిలీజ్ అయినప్పుడు అఘోరి అమ్మ ఇంకా అఘోరిగా మారలేదు. ఇక్కడ కూడా వర్షం పడుతుంది, చూపట్టు ఇక్కడ కూడా వర్షం పడుతుంది. అవునా? ఓకే, కెమెరా కనపడుతుంది, తర్వాత చూద్దాం.